గణతంత్ర దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ రోజు నుండి 4 పథకాలను అమలు చేస్తుందని, ఈ పథకాల వివరాలు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయం సేకరించడానికి అన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వార్డుల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను గుర్తించి పథకాలను అందించడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర, టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय 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 हे. విద్యార్థులను అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అలానే మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రజాస్వామ్యంలో, ఈ ప్రభుత్వంలో ప్రజాసేవకి అంకితం కావాలని కూడా కోరిక సెలవుస్తున్నాను. ఓకే. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हे तेलंगाण जननी जय हे तनु, मुकोटि गंतुकलु ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల జయ జయ తెలంగాణ. జానపద జనజీవన చావళీలు చాటువార కవిగాలు, జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అన్వనీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. God, conditions. God, 5 minutes चलेगा. दाहिने मुड़. बाएं से तेज चल. God, हम. చేతుల మీదుగా ఏడేకి సంబంధించినటువంటి జిల్లా గ్రామీణాభివృద్ధి సమస్యలు
సంబంధించినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ అయినటువంటి అభినందన పురస్కారంగా భావిద్దాం. పంచాయతీ ఆఫీసర్ అసిస్టెంట్ డైరెక్టర్ అవార్డు విన్నర్స్ అందరూ సరస్వతి గారు ఓకే సార్ నిజాంపేట్ మండల్ ఓకే సార్ బాబు సార్ ఓకే కలెక్టరేట్ పోలీస్ శ్రీ రామ్మోహన్ రెడ్డి ఓకే సార్ అధికారులు కమాండర్ కోఆర్డినేట్ సేవలు కిందికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి శాలువా సత్కారాన్ని జ్ఞాపకాన్ని ప్రదానం చేస్తున్నారు గౌరవనీయ కలెక్టర్, గౌరవనీయ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్, ఏఎస్పీ సార్, డిఎస్పీ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దామోదర రాజనరసింహ గారి యొక్క ప్రోత్సాహంతో ఎన్నెన్నో అభివృద్ధి ఫలాలకు కారణమైనటువంటి సందర్భాన్ని అదేవిధంగా తెలంగాణ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రభుత్వంలో ప్రజాసేవలో అందరూ కూడా అంకితం కావాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేసే దిశలో అందరూ కూడా పనిచేయాలి. అలానే కుల మత భేదాలు లేకుండా అందరి అభివృద్ధి కోసం మనము పాటుపడాలి. సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే మేడం. అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పారద్రోలి కాంతులు నింపాలనే సంకల్పంతో గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టడమైంది. దీని ద్వారా 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన, ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి ఇప్పటి వరకు 2,15,650 గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను 64,59,00,000 రూపాయలు మొత్తం ఛార్జీలను డిస్కాంలకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది. పంట రుణమాఫీ రైతు కుటుంబాన్ని యూనిట్ గా గుర్తిస్తూ డిసెంబర్ 12, 2018 నుండి డిసెంబర్ 9, 2023 మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రైతాంగానికి గరిష్టంగా 2 లక్షల రూపాయలను రుణమాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో మొదటి విడత 1,00,000 రూపాయలలోపు, రెండవ విడత 1,00,000 నుండి 1,50,000 వరకు, మూడవ విడత 1,50,000 మొదలు 2 లక్షల వరకు ఇప్పటి వరకు 98,054 మంది రైతులకు 846,83,00,000 రూపాయలు లబ్ధి జరిగింది. మహిళా శక్తి జిల్లా సమాఖ్య పెట్రోల్ బంకు ఐఓసీ ద్వారా 1,99,00,000 వ్యయంతో ఏర్పాటు చేయబడ్డకు ప్రణాళికలు రూపొందించాము. జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ కు 1,04,00,000తో ఏర్పాటు చేసి మహిళల బలోపేతానికి తోడ్పడుతున్నాము. మహిళా శక్తి క్యాంటీన్లు మన జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము. ఎస్హెచ్జి మహిళలకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మొబైల్ రిటైల్ ఫిష్ యూనిట్లు, 2 మిల్క్ పార్లర్ యూనిట్లు, 22 పౌల్ట్రీ మదర్ యూనిట్లు, పాడి పశువులకు యూనిట్లు, అలానే 8,768 మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలో శిథిలావస్థలో ఉన్న 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పునరుద్ధరీకరించి నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిజాంపేట, దౌలతాబాద్లలో కూడా ప్రారంభం చేస్తున్నాము. పుల్కల్, సిర్గాపూర్, జిన్నారంలో నిర్మాణం చివరి దశలో ఉన్నది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తూ గతంలో ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరచడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడగానే గతంలో ఉన్న 5 లక్షల కవరేజ్ పరిధి 10 లక్షల రూపాయలకు పెంచుతూ 11 సంవత్సరాల తర్వాత 1,375 చికిత్సల ప్యాకేజీని 22% వరకు పెంచడం జరిగింది. కొత్తగా వివరించాము. జిల్లాలో డిసెంబర్ 9, 2023 నుండి ఈ రోజు వరకు 20,193 మందికి శస్త్రచికిత్సలు జిల్లాలో అందించడం జరిగింది. విద్యాశాఖ
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏర్పాటు చేసుకొని ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం వంటివి 29,54,00,000 వ్యయంతో చేపట్టడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి 2024 ద్వారా 551 పోస్టులకు గాను 415 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకూర్చుకోవడం కోసం శ్రీయుత శ్రీ దామోదర్ రాజనరసింహ గారు గౌరవ మంత్రివర్యుల వారి అనుమతితో 52 లక్షల మంజూరు చేయడం జరిగింది. డైట్ ఛార్జెస్ నవంబర్ 1, 2024 నుండి డైట్ ఛార్జెస్ విద్యార్థులకు నెలకు 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు 1,330 రూపాయలు మరియు 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు 1,540 రూపాయలు పెంచడం జరిగింది. ఇంటర్ నుంచి పీజీ వరకు గల విద్యార్థులకు జిల్లాలో నెలకు డైట్ ఛార్జీలు 2,100 రూపాయలు మరియు పాకెట్ మనీకి 500 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ 3 నుంచి 7వ తరగతి వరకు గల బాలులకు 150 రూపీస్ మరియు 8 నుంచి 10వ తరగతి వరకు గల వారికి 200 రూపాయలు పెంచడం జరిగింది. బాలికలకు 3 నుంచి 7వ తరగతి వరకు 175 రూపాయలు మరియు 7 నుంచి 10వ తరగతి వరకు 275 రూపాయలు పెంచడం జరిగింది. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో 2024-25 సంవత్సరంలో జిల్లాలో 35,88,000 మొక్కలకు గాను 36,63 మొక్కలు నాటడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం